హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ ఛానల్ మనమైతే చింతామణి సంతకి అయితే వచ్చాము. చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ చెప్పినారు అన్నయ్య? 1.5. నా పాలు ఎంత పిండొచ్చు? 14-15 వచ్చింది. పుట్టుకి 14-15 పిండింది. నా పొల్లు కడ చూడండి 1,05,000 చెప్తున్నారు. పాలు అయితే ముందుకైతే 14-15 అయితే పిండింది అనేది చెప్తున్నారు. ఇంకా 14 పోలు అనేది చెప్తున్నారు. ఈయనకి పొల్లు అయితే కడపొల్లు అంట. పాలు అయితే బాగా పిండుతుంది అనేది చెప్తున్నారు. 1,05,000 చెప్తున్నారు. 1,05,000 రూపీస్. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్లు కాదు. ఆవు అయితే బాగుంది. మంచి మంచి ఆవులు అంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. సార్ పొదుగు అయితే చూద్దాము. చూడండి పొదుగు అయితే భారీగా అయితే దించింది. నరాలు కూడా బాగా కనిపిస్తున్నాయి పైనకి. రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. ఆను వాళ్ళే తెచ్చిండేది. పొదుగు అయితే బాగా దించింది, చూడొచ్చు. దూడు కూడా ఇక్కడే ఉంది. అన్న వాళ్ళని అయితే రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. ఏం రేట్ చెప్పినారు ఇది? 1.30. నా పాలు ఎన్ని పిండొచ్చు? 13-14. నా దూడ దీందేనా? నా ఏం దూడ? కుర్దూడ. చూడండి దూడ అయితే కుర్దూడ అంట. 1,30,000 చెప్తున్నారు. పాలు అయితే బాగా పిండొచ్చు అని చెప్తున్నారు. చూడండి దూడ అయితే అది. ఆవు అయితే బాగుంది. దూడైతే కురుదూడ అంట, అంటే మగదూడ అని. ఆవు అయితే బాగుంది. తోలు కూడా చూపిస్తున్నారు చూడండి. మీరైతే డైరెక్ట్ గా ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడి ఓకే అనిపిస్తే అయితే తీసుకోవచ్చు. ఏం రేట్ అయ్యా? 1.26. నా పొల్లు 2 పొల్ల తొలసూరా? 2 పొల్లు తొలసూరే. చూడండి 1,26,000 అయితే తీసుకున్నదంట. అయితే 2 పొల్లు అంట. ఆవు అయితే భారీగా అయితే ఉంది. తొలసూరు అని అయితే చెప్తున్నారు. కొద్దిగా అయితే దించింది, చూడొచ్చు. అయితే కడవచ్చినకైతే ఇంకా మంచి భారీ ఆవు అయితే అవుతుంది. కొద్దిగా అయితే దించింది. ఒకసారి కట్ అయితే చూడండి. ఆవు అయితే బాగుంది. మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. పాలు అయితే బాగా పిండుతుంది అయితే చెప్తున్నారు. అన్న వాళ్ళు అయితే తీసుకునేది ఆవు ఇది. పాలు అయితే బాగా పిండుతుంది అయితే చెప్తున్నారు. చాలా మంది అయితే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడి అయితే తీసుకుంటున్నారు. రోటి 10 పాలు ఎంత పిండొచ్చు? 10-11. పొల్ల కడ. చూడండి 1,10,000 చెప్తున్నారు. పొల్లు అయితే కడపొల్లు అంట. పాలు అయితే 10-11 లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. ఆవు అయితే బాగుంది. 1,10,000 అయితే చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్ కాదు. మీరైతే ఇక్కడికి వచ్చి బేరమాడి అయితే తీసుకోవచ్చు. ఒకసారి కొద్దిగా అయితే చూద్దాము. ఇక్కడ చూడండి రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. పాలైతే బాగా పిండుతుంది అని చెప్తున్నారు.
ఏం రేటు? 3,10,000. 3,10,000 ఈ 2 ఆవులు. 2 ఆవులు. పొల్లు ఏమో? ఇది 2 పళ్ళ మీద ఉంది. ఇది 2 పళ్ళు. 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద 10,000. 2 ఆవులు. పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? పాలు నేను దాని మీద పూట 12-13 అనుకుంటున్నా. వాళ్ళు చెప్పారు 15 అని. నేను 12-13 వరకు 12-13 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది 10 ఇస్తుంది. పూటకు 10 లీటర్లు. చూడండి, అన్న వాళ్ళు అయితే 2 ఆవులు అయితే తీసుకున్నారు. 3,10,000 అంట. అన్న వాళ్ళు అయితే హైదరాబాద్ దగ్గర షాద్ నగర్ అంట. అన్న వాళ్ళు అయితే 3,10,000 అయితే ఆవులు అయితే తీసుకున్నారు. అన్న వాళ్ళు ఆవులు అయితే భారీగా అయితే ఉన్నాయి. ఈ ఆవు అయితే 2 పళ్ళు అంట. వాళ్ళు అయితే పుట్టుకైతే 10 లీటర్లు అయితే పిండొచ్చని అయితే చెప్తున్నారు. ఈ ఆవు అయితే పుట్టుకైతే 13 లీటర్ల వరకు అయితే పిండొచ్చని చెప్తున్నారు. ఆవులు అయితే బాగున్నాయి, మంచి ఆవులు అయితే తీసుకున్నామని అయితే చెప్తున్నారు అన్నవాళ్ళు. మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి అన్ని ఓకే అనిపిస్తే బేర్మాడ్ అయితే తీసుకోవచ్చు. మీ పేరు? అమర్నాథ్. ఎట్లా సంత? మంచిగా. ఎవరైనా ఆవులు తీసుకునేకి వస్తారు కదా, వాళ్ళకి ఏమైనా సజెషన్ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సెలెక్ట్ చేసి మంచిగా చూసి తీసుకోమని. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంతేండి, అన్న వాళ్ళు అయితే ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఆవులు తీసుకోవాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడి అన్ని ఓకే అనిపిస్తే అయితే తీసుకోవచ్చు అయితే చెప్తున్నారు. మేము కూడా చెప్పేది అదే, ఎందుకంటే మీరైతే నేరుగా ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడి తీసుకుంటే అయితే మంచిగా అయితే ఉంటుంది. ఆవులు అయితే బాగున్నాయి, మంచి భారీ ఆవులు. ఈ ఆవు అయితే 13 లీటర్లు పిండొచ్చుని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే చెప్తున్నారు అన్నవాళ్ళు. ఆవు అయితే భారీగా ఉంది చూడండి. అన్న వాళ్ళు అయితే 2 ఆవులు తీసుకున్నారు. 2 అయితే భారీగా అయితే ఉన్నాయి. ఏం రేటు చెప్తున్నారు? ఇది 1,20. పాలు ఎన్ని పిండొచ్చు? 10. చూడండి, 1,20,000 అయితే చెప్తున్నారు. పాలు అయితే 10 లీటర్లు అయితే పిండొచ్చు అయితే చెప్తున్నారు. 1,20,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్ కాదు. ఆవు అయితే బాగుంది, రెడ్ అండ్ వైట్ ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఆవు చిన్నగా ముచ్చటగా అయితే ఉంది, పొద్దు కూడా దించింది చూడొచ్చు. సరే కట్టుతాము. ఆర్న్ వాళ్ళు తెచ్చింది అది. కొద్దిగా ఒకసారి చూడండి, దమ్ములు కూడా బాగా అయితే ఉన్నాయి. సార్ పై నుంచి అయితే వెళ్ళి చూద్దాము. చూడండి, ఆవునైతే తోలు కూడా చూపిస్తున్నారు. వ్యాపారం కూడా జరుగుతూ ఉంది. చూడండి, అన్న వాళ్ళు అయితే పళ్ళు కూడా చూస్తున్నారు. పళ్ళు అయితే 4 పళ్ళు అయితే చెప్తున్నారు. పాలు అయితే బాగా పిండుతుంది అయితే చెప్తున్నారు. ఆవు అయితే బాగుంది. ఏం రేట్ చెప్తున్నారు? ఇది 1,20. తొలుసురా? పళ్ళు ఇంకా లేదు. పాలు ఎన్ని పిండొచ్చునా? 20 లీటర్లు. చూడండి, 1,20,000 అయితే చెప్తున్నారు. ఇదే తొలసూరి. పాలు అయితే 10 లీటర్లు అయితే పిండొచ్చు చెప్తున్నారు పూటకి. ఇంకా పళ్ళు అయితే లేదంట. ఆవు అయితే చిన్నగా ముచ్చటగా అయితే బాగుంది చూడొచ్చు. పొదిగా అయితే దించింది. ఒళ్ళు స్టాండ్. ఇక్కడికైతే మంచి మంచి జాత ఆవులు అయితే వస్తున్నాయి. ఆవు అయితే బాగుంది. చూడండి, ఇక్కడ ఉన్న ఆవులంతా తీసి కట్టేసి పెట్టిన ఆవులు, మంచి మంచి జాత ఆవులు. మార్నింగ్ ఇక్కడికైతే వచ్చి చూసి బేర్మాడ్ అయితే తీసి పెట్టినారు. చూడండి, చాలా బాగున్నాయి ఆవులు అయితే. ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి అయితే వచ్చి చూసి తీసుకుని వెళ్తుంటారు.
ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళైతే సండే మార్నింగ్ ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. మార్నింగ్ 5 గంటలకి లేదా 6 గంటలకైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడి అయితే తీసుకోవచ్చు. మంచి మంచి ఆవులు అయితే చిక్కుతాయి. ఇదైతే ప్రతి ఆదివారం అయితే సంత జరుగుతుంటుంది. చాలా ఆవులు అయితే ఉన్నాయి. ఈ పొగ్గులో ఉన్నాయి. ఈ ఆవులంతా కూడా తీసి కట్టేసి పెట్టిన ఆవులే. చింతామణి నుండి పైనుంచి వింగ్ చూడండి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడికైతే మంచి మంచి జాతి ఆవులు అయితే వస్తుంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.